హాయ్ వ్యూవర్స్, ఈరోజు భారతదేశం అంతటా కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి ఏంటి అసలు ఆ మనిషి వయసు ఎంత, ఆయన చేస్తున్నటువంటి ఆ పని ఏంటి, పని ఇస్ నథింగ్ బట్ డ్యూటీ, ఆశ్చర్యపోతున్నారండి. బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకి మాత్రం అసలు ఆగట్ల. చంద్రబాబు నాయుడు క్రెడిట్ వస్తుంది, దాన్ని చెడగొట్టాలి, ఏం చేయాలి? ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ గేట్లను ఢీకొట్టినటువంటి, ఆ గోడలను ఢీకొట్టినటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో, ఏవవి ఇసుక దోడే పడవలు, దాదాపు 50 టన్నుల బరువు, ఇంజిన్ తీసేస్తున్నారు. 3 పడవలను కూడా ఇనుప చైన్తో కట్టారు. బట్ లంగర వేస దగ్గర వచ్చేసి ఏదో జస్ట్ ప్లాస్టిక్ దాంతో కట్టినట్టు ఉంది. లంగరేస దగ్గర స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఐరన్ దాంతో కట్టి లంగరేస అది దించాలి. దాన్ని అప్పుడు వరద వచ్చినా బయటకు రాకుండా ఉంటాయి. అసలు 3 పడవలు అలా కట్టరు, గొలుసులతో 3 పడవలు కలిపి కట్టారు. ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ గొల్లపూడి నుంచి వచ్చి ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన టెక్నికల్ టీమ్ కంప్లైంట్ చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కంప్లైంట్ చేశారు. దాన్ని విచారణ చేస్తూ ఉంటే తెలిసింది ఏంటంటే, వైసీపీ అనేది బతికున్నంత కాలం ఏపీని ప్రశాంతంగా వాళ్ళు ఉండనివ్వరు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నంత కాలం అతను చంద్రబాబు నాయుడు క్రెడిట్ వస్తుంటే చూసి తట్టుకోలేడు. మరి కడుపు కన్నం తింటారు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఏదైనా స్పెషల్ బిర్యానీ ఉందా, సదర్ రామకృష్ణ అంటాడు కదా, మా ఓట్లేసలు వేరే అన్నట్టు, మరి వీళ్ళు తినేదాన్ని వేరే ఉండితే నాకు అర్థం కావట్లేదు. ఎంత దారుణం అండి అసలు. వాస్తవానికి నందిగం సురేష్, తలసల రఘురాం, నందిగం సురేష్ మాజీ ఎంపీ, తలసల రఘురాం స్టిల్ ఎమ్మెల్సీ వైసీపీకి సంబంధించి. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు ఉద్దండరాయనిపాలెం దగ్గర బోట్లు పెట్టేసి అడ్డదిడ్డంగా ఇసుక డ్రెడ్జింగ్ చేసి లారీలు ఎక్కించి డబ్బు క్యాష్ చేసుకునేవాళ్ళట. ఈవెన్ అమరావతి దగ్గర కూడా 100 లారీలతో ఇసుకను నింపేసి నైట్ తరలించేవాళ్ళట. ఇందులో ఈ తలసల రఘురాంకి కోమటి రామ్మోహన్ అని చెప్పేసి ఒక బంధువు ఉన్నాడు, సమీప బంధువు. ఈ కోమటి రామ్మోహన్కి అత్యంత సన్నిహితుడు ఉషాద్రి. ఈ ఉషాద్రి ఎవరు అంటే నందిగం సురేష్కి అత్యంత క్లోజ్. చూడండి, బ్యాచ్ అంతా ఒకటే బ్యాచ్. ఈ బోట్లు ఉన్నాయే అవి ఉషాద్రివి. దాని త్రూ ఇసుక డ్రెడ్జింగ్ ఇవంతా చేసేదేమో రామ్మోహన్. దాని ద్వారా డబ్బులు ఎవరికి ఏంద్ర అంటే మొత్తం పార్ట్నర్షిప్ నందిగం సురేష్, తలసల రఘురాం. సో ఇప్పుడు ఫైనల్గా పోలీసుల విచారణలో తేలింది ఏంది అంటే, నందిగం సురేష్, తలసల రఘురాము, ఈ కోమటి రామ్మోహను, ఈ ఉషాద్రి వీళ్ళందరూ కాల్ డేటా గూగుల్ టేక్అవుట్ మొత్తం చూస్తున్నారు. ఈలోపు బేసిక్ అందిన సమాచారం ఏంటంటే, ఉద్దండరాయనిపాలెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నది ఉంది, నేను నది మధ్యలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ భవానీ ఐలాండ్లో ఉన్నా, నేను వచ్చేసి 2 వర్డ్స్ అండ్ బంగాళాఖాతం అంటే ఈ సైడ్ నేను ఫేస్ చేసి ఉన్నా. దాని నాకు రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ వచ్చేసి ఉద్దండరాయనిపాలెం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ గొల్లపూడి ఉంటుంది. అవి ఉద్దండరాయనిపాలెం దగ్గర ఉండే బోట్లు. అవి కొద్ది రోజుల క్రితం వర్షాలు పడుతున్నాయి, వరదలు వచ్చే అవకాశం ఉందనుకున్న మూమెంట్లో వాటిని గొల్లపూడి సైడ్ పట్టుకొచ్చారు. వాస్తవానికి ఏ రీచ్లో అయినా సరే బోట్స్ ఉన్నారంటే ఆ బోట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉండాలి వాళ్ళకి. తర్వాత నదిలోకి వెళ్ళి వీళ్ళు కనుక ఇసుకను తెచ్చుకోవాలన్నా, లేదు నదిలోకి వెళ్ళి పడవలతో చేపల వేట చేయాలన్నా, మత్స్యశాఖ అంటే చేపలకు సంబంధించి అన్నట్టు, సో వాళ్ళ నుంచి పర్మిషన్ ఉండాలి. జలవనరుల శాఖ వాళ్ళ నుంచి పర్మిషన్ ఉండాలి. అండ్ ఎవ్రీ ఇయర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఈ చేపలు పట్టే పడవలు ఉన్నాయి కదా, అవి వచ్చేసేమో చెక్కలతో తయారు చేస్తారు. తర్వాత ఈ ఇసుకు సంబంధించి తెచ్చే ఉంటాయి చూసారా, వాటిని వచ్చేసి ఐరన్తో అన్నట్టుగా ఉంటాయి అవి. ఇప్పుడు ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఐరన్వి, దట్టు ఇవి వచ్చేసి డ్రెడ్జింగ్ తీసేవి అండ్ ఇసుకకు సంబంధించి వాడే. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, నదిలో ప్రవాహం ఎక్కువ ఉందన్నా, వరద వచ్చే అవకాశం ఉందన్నా వీటిని ఒడ్డుకు పెడతారు. ఒడ్డుకు పెట్టి లంగర వేసేసి చాలా స్ట్రాంగ్గా కట్టేస్తారు. దట్టు 2-3 బోట్లు ఉన్నారంటే ఏ బోట్కి ఆ బోట్ సెపరేట్గా లంగర వేసేసి చాలా స్ట్రాంగ్గా కడతారు. ఇక్కడ 3 బోట్లకి కలిపి ఐరన్ గొలుసుతో కట్టి ఒడ్డున ఏదో నిలుపుంచామన్నట్టు పేరుకి ఉండాలన్నట్టు లంగర్ లాంటిది వేయకుండా ఒక జస్ట్ లైక్ ప్లాస్టిక్ తడులు లాంటిది కట్టిపడేశారు. ఈజీగా కొట్టుకుపోద్ది. 60 టన్నుల బరువు దాదాపు అవి. ఆ రేంజ్లో పైనుంచి భయంకరం వరద కదండి. ఆ ఫ్లో వస్తే దిగుకు వెళ్ళి ఆ ఫాస్ట్గా వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ని కొడితే
బ్యారేజీ పడిపోయే అవకాశం ఉందండి. మహానుభావులు సర్ ఆర్థర్ కాటన్ మొత్తం డిజైన్, దానికి సంబంధించి మొత్తం ప్లానింగ్ అంతా ఆయనే. ఆ తర్వాత కెప్టెన్ ఓర్, ఆ తర్వాత మళ్ళీ మన అధికారులు వీళ్ళంతా కలగలిపి దాన్ని మళ్ళీ కంప్లీట్ చేశారు. సో ఎంతో స్టాండర్డ్గా ఉన్నటువంటి డ్యామ్ కాబట్టి, బ్యారేజ్ కాబట్టి తట్టుకొని నిలబడిందండి. అప్పటికి 3 గేట్లు వచ్చేసి పైన సపోర్టింగ్ ఏవైతే భీములు లాంటివి కౌంటర్ వెయిట్స్ అవి ప్రాబ్లం అన్నాయా. దాన్ని కన్నయ్య రంగంలోకి దిగాడు, ఆగ మేఘల మీద తీసుకొచ్చేసి ఫిట్ చేశారు. దెన్ ఇప్పుడు లేటెస్ట్ అంతున్న సమాచారం ఏంటంటే ఈ స్లూయిజ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో 6 గేట్లు ఒక సైడు, 4 గేట్లు ఒక సైడు, అసలు గేట్లకి చైన్లు దిగిపోయి ఉన్నాయి అంట. చైన్లు వాంటెడ్గా తెంపుంచారా లేదా మెయింటెనెన్స్ లాగా తెగిపోయారో తెలియదు. దాని మీద కూడా విచారణ ఇప్పుడు ఆదేశించారు. అసలు ఎంత ఘోరం చూడండి. అసలు చెయ్యేరు డ్యామ్ గుర్తుందా మీకు? అన్నమయ్య డ్యాము చెయ్యేరు నది, అది వెనకాల భయంకరమైన వరద వస్తుంది. ఆ చెయ్యేరు అన్నమయ్య డ్యామ్ దగ్గర మొత్తం గేట్లు ఉన్నాయి. కింద చెయ్యేరు నదిలో వచ్చేసి ఇసుక లారీలో ఉన్నాయి. ఎవరి ఇవన్నీ అంటే వైసీపీ వాళ్ళవి. ఆ డ్యామ్ గేట్లు ఎత్తారా ఆ లారీలను కొట్టుకుపోతాయి. ఆ లారీల్ని ముందు నదికి బయటికి పట్టుకొద్దాం అన్నట్టు ఈలో పొదలొద్దు అన్నట్టు ఉంచారు. ఆ పైనుంచి వచ్చినట్టు ఆ ప్రవాహం, ఆ వేగం డ్యామ్ ఆపలేకపోతే దెబ్బకి ఊళ్ళో కొట్టుకుపోయింది. అక్షరాల ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నది ఇది. చేతులారా జగన్మోహన్ ప్రభుత్వం చేసినట్టు ఒక భారీ తప్పిదం అన్నట్టు. క్లియర్గా ఆ రోజునటువంటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అన్నారు, భారతదేశంలో ఇంత ఘోరమైన దుర్ఘటన ఇంతవరకు లేదు, ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. అటువంటి దుర్మార్గం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఎగైనా మరల అదే ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూపాలి. వన్స్ ప్రకాశం బ్యారేజీ ఇక్కడన్నా డ్యామ్కి తన తేడా 2-3 గేట్లు మొత్తం ఊడిపోయినా, లేదు డ్యామ్కి ఇది వచ్చిన ఫోర్స్ మీద కొట్టేసి డ్యామ్ అయితే తేడా కొట్టినా, అసలు విజయవాడ అన్నది ఇక మొత్తం నీళ్ళలోనే కొన్ని లక్షల మంది చనిపోయేటోళ్ళు. దానికి తోడు దిగునున్న ప్రాంతాలు లంకలు దాదాపు అవన్నీ కూడా దివిసీమ ఏరియా మొత్తం కూడా ఇంక సముద్రం పాలన్నట్టే. సముద్రం అనేది ఇంక ఏకమైనట్టే. అసలు మనుషులు అసలు వాళ్ళు కొన్ని లక్షల మంది ప్రాణాలు తీయటానికి పనిన పన్నాగం. చంద్రబాబు కోసం క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టాలని పనిన పన్నాగం అండి. మనుషులేని అసలు వాళ్ళు ఎంత ఘోరమా, తలుచుకుంటే భయం వేస్తుంది. అసలు వాళ్ళు నిజంగా రాజకీయంగా వాళ్ళు ఉండకూడదండి. ఆ పార్టీని సమాజ్ చేసేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నంతకాలం ఏ కాడికి టీడీపీ మీద బట్ట కాల్చి వేయాలని చూస్తాడు. తాను కానీ 2019కు ముందు బాదుడే బాదుడు చంద్రబాబు మీద ఎట్లయితే హడావుడి చేశాడో, జనాలను పిచ్చోళ్ళని చేసి నమ్మించాడో, ఈయన అధికారులకు వచ్చి ఈయన బాదాడండి ఆ పన్ను ఈ పన్ను అని. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఈయన హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. సో ఆ మరల చంద్రబాబు కంటించాలి. ఏ రకంగా ఏదో ఒక ఉపద్రవం, ఏదో ఒక చేతకంద్రం ఏదో ప్రూవ్ చేశారన్నట్టు. ఇన్డెప్త్ విచారణ చేస్తే ఇందులో కానీ జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలితే ఉరిశిక్ష పడాలని చెప్పేసి ఆ మనిషి కోరుకుంటూ ఉన్నా.